నారాయణపేట జిల్లా మరికిల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దగ్గర మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బెలగొంది వీరన్న పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి శాలువలతో సన్మానించడం జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా గ్రామ సభ్యులు మహిళా సమైక్య సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఇంతమ్మ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి నారీ మనవు అనే నుంచి ఎంతో అదే అనే ఉద్దేశంతో ప్రపంచ మహిళా దినోత్సవం ఒకప్పుడు మహిళలు బయటికి వెళ్ళకుండా, మహిళలకు ఏ పని చేయకుండా ఉండడం, వాళ్ళ ఉనికి వాళ్ళే తక్కువ చేసుకోవడం అనే ఉద్దేశంతో ఉంటే ఈరోజు మనం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వము 50% లెక్కన 50% మహిళా రిజర్వేషన్ లెక్కన చేయడం జరిగింది. మహిళలకు ఎంతో అత్యున్నత స్థానం కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు మన ప్రభుత్వం మహిళా సంఘాలతోటి బస్సులు కొన్ని మహిళా శక్తిగా చేయడం కూడా జరుగుతుంది. ఈ రకంగా మహిళలను ఎంతో అభివృద్ధి చెందితే కుటుంబాలు బాగుంటాయి. మహిళ అనుకుంటే ఏ కుటుంబమైనా ఏ రకంగా మార్చుకోవాలంటే ఆ రకంగా మార్చుకునే వీలుంటుంది. కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఆ రకంగా ప్రోత్సహిస్తుంది. మహిళలు ఏదైనా సాధించగలరు. మహిళలు అనుకుంటే ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని, ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని ఏ రకంగా మార్చాలనుకుంటే ఆ రకంగా మార్చగలరు అనే సదుద్దేశంతో మీకు మంచి స్థానం కల్పించడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవానికి పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుతున్నారు. దాంతో మన మేడం చెప్పినట్టే సృష్టి కంటే ఈ భూమికి సృష్టికి అన్నిటి కూడా స్త్రీయే మూలం ఉన్నది. ఎందుకంటే స్త్రీ లేదు ఏ కాపురం కూడా లేదు. కనుక నాకు ఒకటే స్ఫూర్తి అనిపిస్తుంది. భార్య లేని జీవితం మగుడు గడపడమన్న జైల్లో ఖైదీగా ఉన్నాడు వారిని పిలవడం అనిపిస్తుంది. ఎందుకంటే భార్య లేకుంటే ఎంత ఆ యొక్క పురుషుడు ఎంతో అయిపోతాడంటే ఎవరు కాపాడలేదు. కానీ జైల్లో ఉంటే మాత్రం కనీసం చదువుకారు గవర్నమెంట్ చూస్తే అందరూ చూస్తారు. ఆ విధంగా నాకు మనసు అనిపిస్తుంది. ఎందుకంటే మరికల్లో కూడా కొంతమందికి భార్య జీవితాలు కొంతమంది చూస్తున్నా వాళ్ళు నా వంతుగా ఏం చెప్పారంటే, అయ్యా ఈ జీవితం కట్టుకోవడం కన్నా జైలే ఖైదీ ఉన్న వారికి వీలుడు కానీ భార్య జీవనం చెప్పారు. మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇంట్లో సంఘాలలో చేరిన వాళ్ళు కంపల్సరీ ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయి సంఘాలలో చేర్పించాలి. మహిళా సంఘాలలో ఇప్పుడు అంటున్నారు కదా, మహిళా శక్తి మేడం వాళ్ళు మనకు ఏంటి పథకాల గురించి ఒకటి చెప్పారు. అవును, ఈ సంఘాలలో ఉంటే మనకి ఈ రూపంలో మనము వాళ్ళకు లబ్ధి పొందుతారు అనేసి. ఒకటి ఏంటి గృహజ్యోతి ఆల్రెడీ వచ్చేసింది మనకు. ఇంకోటి ఏంటి మహిళా శక్తిలో ఏంటి అంటే మనకు కోళ్ళ పెంపకం కానీ అది చాటేందుకే ఈనా
అందుకే